అవినీతి పవర్, ఏడీఈ అవినీతి పవర్ అని చెప్పేసి ఈ వార్తని రాసిరు. ఈ వార్త చదివిన తర్వాత దీని వెనకాల ఉన్నటువంటి కోణం ఏంటి, దీని కథ ఏంటిది మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డిస్కమ్ అధికారి అంబేద్కర్ అరెస్ట్. బహిరంగ మార్కెట్లో ఆస్తుల విలువ 150 కోట్లని అంచనా. అంతార్ కెమికల్ కంపెనీకి డైరెక్టర్గా ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ గుర్తింపు. బినామీ ఇంట్లో 2.18 కోట్ల రూపాయలు లభ్యమైనాయంట. ఈయన పేరు అంబేద్కర్ అంట, ఏడీఈ, విద్యుత్ శాఖలో ఏడీఈ. ఈ అంబేద్కర్ అంట ఆయన దాదాపు 150 కోట్ల రూపాయల అవినీతి సొమ్ముని సంపాదించి 150 కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించింది. ఇదంతా కూడా అవినీతి డబ్బు అని చెప్పేసి ఏసీబీ అధికారులు నిన్న ఆయనను పట్టుకున్నారు. ఈయన మీద రైడ్స్ చేసి పట్టుకున్నారు అనమాట. పేరు అంబేద్కర్ది పెట్టుకున్నాడు. అంబేద్కర్ పేరు పెట్టుకున్నందుకన్నా కొంత నిజాయితీగా పనిచేయాలి, లేదా ఆ పేరన్నా మార్చుకోవాలి. అంబేద్కర్ పేరు పెట్టుకొని ఏంది ఇది, వెనకాల ఏమైనా కథ ఉందా అనేది అనుమానాలు ఉన్నాయి, చెప్తా నేను. అవినీతి నిరోధక శాఖ చరిత్రలో సంచలనం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ బృందాలు సోదాలు చేసిన క్రమంలో పెద్ద ఎత్తున నగదు లభ్యమైన ఉదంతం మంగళవారం చోటు చేసుకున్నది. దక్షిణ డిస్కమ్ అధికారి బినామీ ఇంట్లో ఏకంగా 2 కోట్లకు పైగా నోట్ల కట్టలు లభించడం కలకలం రేపింది. తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ తనిఖీ సమయంలో ఇంత భారీ నగదు లభించడం ఇదే తొలిసారి. తెలంగాణ చరిత్రలోనే, ఏసీబీ దాడుల చరిత్రలోనే ఇంత నగదు దొరకడం ఇదే మొదటిసారి అంట. ఎస్పీడీసీఎల్ హైదరాబాదు, ఇబ్రహీంబాదు ఏడీఈగా ఇరుగు అంబేద్కర్తో పాటు బంధువులు, బినామీలకు చెందిన ఇల్లు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాల సమయంలో ఇది బయటపడింది. అతడి స్వస్థలం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కాగా అతని ఇద్దరి సోదరులు నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ రోడ్డు వద్ద ఉన్న సాయి విశ్వనాథ కాలనీలో నివాసం ఉంటున్నారు. వారిలలో కూడా సోదాలు జరిగినాయి. అతడి అక్రమార్జన పైన అందిన ఫిర్యాదు నేపథ్యంలో ఏసీబీ కొన్ని రోజులుగా ఆరా తీసింది. మంగళవారం తెల్లవారుజామునే హైదరాబాద్తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా, నల్లగొండ జిల్లాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినాయి. సంగారెడ్డి జిల్లా బీరంగూడ మల్లికార్జున నగర్ లో అంబేద్కర్ బినామీగా భావిస్తున్నటువంటి సతీష్ ఇంట్లో 2.18 కోట్లు పట్టుబడ్డాయంట. ఆయన బినామీ ఇంటనే 2,18,00,000 రూపాయలు పట్టుబడ్డాయి. సోదాల సమయంలో అంటే ఈ నోట్లను లెక్కించేందుకు యంత్రాలు కూడా అవసరమైనాయంట. సోదాల సమయంలో మాదాపూర్ కానామెట్లోని మ్యాగ్నాస్ లేక్ వ్యూ అపార్ట్మెంట్ లో 307 ఫ్లాట్లో ఉన్న అంబేద్కర్ ను అధికారులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. వైద్య పరీక్షల అనంతరము రిమాండ్ కు తరలించారు. ఎప్పుడైనా ఫోకల్ పాయింట్ లోనే తిష్టేస్తారంట ఆయన. ఇది చాలా కీలకం, ఈ పేరా చాలా కీలకం. మీరు ఒకసారి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా జర కొంత శ్రద్ధ పెట్టి వినండి, ఎందుకంటే దీని వెనకాల ఉన్నది ఎవరు అనేది ఇక్కడ తేలిపోతుంది. అంబేద్కర్ అక్రమ కార్యకలాపాలపై డిస్కంలో కథలుగా చెప్తున్నారు. 1998లో ఏపీ ఎస్ఈబిలో చేరినటువంటి అంబేద్కర్ తొలుత ఖమ్మం జిల్లాలో పనిచేశారు. విద్యుత్ సంస్కరణలో భాగంగా డిస్కంలు ఏర్పాటవగా ఈ క్రమంలో హైదరాబాద్ రావాలంటే అప్పటిదాకా ఉన్న సర్వీసును వదులుకోవాల్సి ఉండగా అందుకు సిద్ధపడ్డాడు. హైదరాబాద్ లో పోస్టింగ్ పొందాడు. డిప్యుటేషన్ పైన జిహెచ్ఎంసీలో ఏఈగా చేరారు. ఏడీఈగా పదోన్నతి పొంది అనంతరం అవినీతిలో విశ్వరూపం చూపించడం మొదలు పెట్టారని ఉద్యోగ వర్గాలు పేర్కొన్నాయి. డిస్కంలో పటాన్ చెరువు, కేపీహెచ్పి, గచ్చిబౌలి ఆపరేషన్స్ ఏడీఈగా చేశారు. ఇవన్నీ ఫోకల్ పోస్టింగులే కావడంతో అక్రమార్జనకు పాల్పడినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం దీర్ఘకాలంగా ఇబ్రహీంబాద్ ఏడీఈగా విధులు నిర్వహిస్తున్నారు. సాధారణంగా ఒక అధికారి 3 ఏళ్ల పాటు ఫోకల్ పాయింట్ లో పనిచేస్తే తదుపరి బదిలీల్లో నాన్ ఫోకల్ పోస్టుకు బదిలీ చేస్తారు. ఈ సూత్రాలేవి అంబేద్కర్ కు వర్తించేవి కావు. ఎప్పుడైనా సరే పెద్దలను ప్రసన్నం చేసుకొని ఫోకల్ పోస్ట్ లో కొనసాగేవారు. ఐటీ కారిడార్ లో విధులు కావడంతో భారీ భవంతులు, ఐటీ భవనాలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. ఇదంతా కూడా చాలా ప్రైమ్ ఏరియా. పటాన్ చెరువు అంటే కొంత ఇండస్ట్రియల్ పార్క్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ, ఇండస్ట్రియల్ కంపెనీలు ఇవన్నీ కూడా. కేపీహెచ్పి కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా కమర్షియల్ ఏరియా, ప్రైమ్ ఏరియాలు అవన్నీ కూడా. ఐటీ కారిడార్ లో విధులు కావడంతో భారీ భవంతులు, ఐటీ భవనాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వాటి విద్యుత్ కనెక్షన్ల జారీలో పెద్ద ఎత్తున ముడుపులు తీసుకునేవారని ఫిర్యాదులు ఉన్నాయి. ఏదేని ఒక సంస్థ సర్వీస్ కావాలని దరఖాస్తు చేస్తే సమీపంలోని ఉప కేంద్రం నుంచి సర్వీసు ఇవ్వడానికి లోడ్ సరిపోదని సాకు చూపేవారు. దూరం నుంచి లైన్ వేసుకోవాలని
ఎస్టిమేషన్ ఇచ్చేవారు. అందుకు కోట్లలో వ్యయం అయ్యే అవకాశం ఉండడంతో ఆ సంస్థ ప్రతినిధులు బేరసారాలు సాగించేవారు. అప్పుడు భారీ ఎత్తున ముడుపులు తీసుకోవడమే కాకుండా ఆ పనులన్నీ తమ బినామీలతోనే చేయించడం ద్వారా కోట్లలో అక్రమార్జన సాగించారనే ఆరోపణలు ఉన్నాయి. అంబేద్కర్ పనిచేసిన చోట 3 బినామీల పేర్లతో తనే కాంట్రాక్టులు చేసేవారనే ప్రచారం కూడా ఉన్నది. ఆ గుత్తేదారులకు కేవలం లేబర్ వర్క్లు ఇచ్చి మిగతా పనులన్నీ కూడా తన బినామీలతో చేయించి బిల్లులు పొందేవారనేది దాని సారాంశం. ఆ బినామీలను కాదని వేరే వారు ఎవరైనా కాంట్రాక్ట్ ఇస్తే వారిని ఇబ్బంది పెట్టేవారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అధికారులు తమ మాట వినకపోతే ఏసీబీకి ఫిర్యాదు చేయించి పట్టించేవారని ఆ శాఖలోని ఉద్యోగులు చెప్తా ఉన్నారు. ఆయన ఏసీబీ పేరు పెట్టి గతంలో బెదిరిస్తే ఇప్పుడు అదే ఏసీబీ అరెస్ట్ చేసి బదిలీ చేసిన 3 రోజుల్లోనే వెనక్కి వచ్చిన గతంలో అవినీతి ఆరోపణలు, వినియోగదారుల నుంచి ఫిర్యాదులు, విధులకు గైరాజరు, పర్యవేక్షణ లోపం వంటి కారణాలతోటి గత ఏడాది సెప్టెంబర్లో అంబేద్కర్ను టీజీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయానికి అటాచ్ చేశారు. అయితే ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి తీసుకొచ్చి 3 రోజుల్లో తిరిగి అదే పోస్టులో చేరడం గమనార్హం. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున సొమ్ములు చేతులు మారాయనే ప్రచారము జరిగింది. ఒక్కసారి ఇక్కడ ఇది పాయింట్. ఇక్కడ కార్పొరేట్ కార్యాలయానికి అటాచ్ చేసిరు. ఈయనని అటాచ్ చేస్తే ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి తీసుకొచ్చి 3 రోజుల్లో తిరిగి అదే పోస్టులో చేరిండు. అయితే ఈ పోస్టులో 3 రోజుల్లో మళ్ళా చేరడానికి భారీ ఎత్తున సొమ్ము చేతులు మారిందనేది ఒక అనుమానం. అయితే ఒక్కసారి మనము ఇదే వార్తని ఇంకొక పేపర్లో, ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వచ్చింది చూడండి మీరు ఒకసారి. అన్ని పత్రికల్లో వచ్చింది. ఏడీఈ అక్రమాస్తులు 100 కోట్లు, సొంతంగా 10 ఎకరాల్లో రసాయన పరిశ్రమ, బినామీ ఇంట్లో 2.18 కోట్లు స్వాధీనం, అక్రమ సంపాదనతో రియల్ ఎస్టేట్ దందా, ఏసీబీకి చిక్కిన ఇబ్రహీంబాగు ఏడీఈ, హైదరాబాద్ శివారులో విద్యుత్ అధికారుల అక్రమాలు, బినామీల పేరుతోటి కాంట్రాక్టులు, అంచనాలు పెంచి అక్రమాలు, లంచాలు తీసుకోవడం. ఇది కూడా సేమ్ అదే వార్త ఉంటుంది. కావాలంటే 14వ పేజీలో కూడా మీకు రఫ్గా ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. 78 లక్షల బ్యాంకు బ్యాలెన్సు, ఇవన్నీ కూడా సేమ్. గతంలో ఒక అధికారి ఎట్లయితే విద్యుత్ శాఖలో పనిచేస్తున్నప్పటికీ కెమికల్ డైరెక్టర్గా ఈయన ఉన్నాడు. మంగళవారం రాత్రి ఆయన మేజిస్ట్రేట్ ముందు ఆధారపరిచి తర్వాత కస్టడీ పిటిషన్ను దాఖలు చేయనున్నామని అధికారులు చెప్పారంట. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త. ఇక వెలుగు కాంగ్రెస్ పత్రిక, ఫక్తు కాంగ్రెస్ పత్రిక, మంత్రి గారి పత్రిక ఒకసారి ఇక్కడ చూస్తే ఇగో, మణికొండలో అవినీతి అనకొండ, ఏసీబీ దాడుల్లో ఎలక్ట్రిసిటీ, ఏడీఈ అంబేద్కర్ అక్రమాస్తుల గుట్టురట్టు, హైదరాబాద్ సహా 5 జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు, బినామీ బంధువు సతీష్ ఇంట్లో 2.18 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. కారులో 5.5 లక్షలు, బ్యాంక్ అకౌంట్లో 77 లక్షల క్యాష్ సీజ్ చేసిరు. గచ్చిబౌలిలో 5 అంతస్తుల భవనము, 10 ఎకరాల్లో కెమికల్ కంపెనీలు, 5 జిల్లాల్లో మొత్తం 300 కోట్ల రూపాయల అక్రమాస్తులు గుర్తించారంట. ఈయన అరెస్ట్ చేసిరు. నేడు కొనసాగనున్న దాడులు, ఈ దొరికినటువంటి కట్టలు ఇవి. ఈ అన్ని పత్రికలు వచ్చాయి. ఒక్కసారి మనం నమస్తే తెలంగాణ చూస్తే ఇది కూడా సేమ్ అంతే. విద్యుత్ ఏడీఈ అక్రమార్జన 200 కోట్లు, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ సహా 11 చోట్ల తనిఖీలు, బినామీకి చెందిన ఇంట్లో 2.18 కోట్ల నగదు లభ్యం, భారీగా ఆభరణాలు స్వాధీనం, అక్రమాస్తుల గుర్తింపు. ఇది 200 కోట్ల అక్రమాస్తు సంబంధించినటువంటి వ్యవహారం.